అందరికీ నమస్కారం. గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో గ్రంథ సమీక్షగా మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్ అనే గ్రంథాన్ని తీసుకున్నాం. ఇది అరుణ గారి గ్రంథం. మానవ జీవన ప్రయాణంలో ఆధ్యాత్మికాసక్తిని పెంచడానికి, వారిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని చైతన్యవంతం చేయడానికి రూపొందించిన మహత్తర గ్రంథం మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్. పేరుకు తగ్గట్టుగానే ఈ గ్రంథం 40 మంది మహనీయుల అనుభవాలను క్రోడీకరించి రంగరించిన అద్భుత గ్రంథం. దీని ద్వారా ఆయా మహనీయుల ఆధ్యాత్మిక జీవన ప్రయాణాన్ని తేటతెల్లం చేయడంతో పాటు వారి ఆధ్యాత్మిక ప్రయాణం సహాయంతో మానవులలో ఆధ్యాత్మికాసక్తిని పెంచే ఉద్దేశంతో రూపొందించిన మహత్తర గ్రంథమిది. రచయిత్రి శ్రీ అరుణ కలం నుంచి జాలువారిన అద్భుత గ్రంథం. ఈ గ్రంథ రచనకు గాను రచయిత్రి 1993-95 సంవత్సరాల మధ్య కాలంలో 40 మంది ఆధ్యాత్మిక గురువులను ఎంచుకుని వారి సందేశాలను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశారు. ఈ గ్రంథ పఠనం ఇచ్చిన అనుభవాల ద్వారా ప్రతి మనిషిని ఓ కొత్త పరివర్తనలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందువల్ల ఈ గ్రంథం మానవుని ఆత్మ ప్రయాణ మార్గంలో మార్గదర్శక శక్తిగా మారుతుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించదు. ఈ గ్రంథ పఠనం వల్ల ఓ మహత్తర ఆధ్యాత్మిక అనుభవం సొంతమవ్వడమే కాకుండా ఆధ్యాత్మిక అనుభూతిని కూడా సొంతం చేస్తుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలను మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. అందులో మనం మొదటి సందేశంగా ఆదిశంకరులు అందించాం. అందులో ఆదిశంకరులు ప్రధానంగా నైతిక విలువలు, నైతిక వ్యవస్థ ఏ సమాజానికైనా వెన్నెముక లాంటిదని, అది అందరూ ఆ సమాజంలోని వాళ్ళు పాటిస్తే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది, అది మాత్రమే ఆధ్యాత్మిక వికాసాన్ని ఇస్తుంది అని బాగా నొక్కి చెప్పారు. ఇప్పుడు రెండవ సందేశంగా రావణుడిది. రావణుడు ఏమంటున్నాడంటే, అతని మాటల్లో పరోక్షంగా రాముడు నాకు గురువు, నా స్వామి అన్నాడు. పరోక్షంగా, ఇండైరెక్ట్గా. తర్వాత ఏంటంటే, నేను కలిసి మా జీవితాలను రూపకల్పన చేసుకొని భూమి మీద పుట్టాం. రాముడు తన జీవిత రూపకల్పనలో సంపూర్ణ విజయాన్ని సాధించాడు. నేను మాత్రము అహంకారం మూలంగా నా ధ్యేయాన్ని చేరుకోలేకపోయాను అంటున్నాడు. అహంకారంకి మూలం ఏంటంటే, అహంకారానికి మూలము సంపూర్ణమైన అవగాహన లేకపోవటం. ఈ సంపూర్ణమైన అవగాహన లేకపోవటమే అహంకారానికి మూలమని రావణుని యొక్క సందేశం. నా స్వామిగా తలిచినా కూడా, నా గురువుగా తలిచినా కూడా, నా అహంకారం మూలంగానే అతడు నన్ను సంహరించేంత మూర్ఖంగా, సంహరించేంత హింసాత్మకంగా ప్రవర్తించాను. అందుకే నా స్వామి రాముడు నన్ను సంహరించే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు అని వారి సందేశంలో చెప్తున్నారు. తర్వాత రావణుని సందేశం ఏమంటున్నాడంటే, చివరికి అహంకారము ఆధ్యాత్మిక ఉన్నతికి, పురోగతికి గొడ్డలి పెట్టు లాంటిది. సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి, అహంకారాన్ని దాటివేయగలగాలి. ఈ రెండు నా సందేశాలని రావణుడు ముఖ్యంగా ప్రధానంగా సూచించినటువంటి విషయం ఈ గ్రంథం. ఇప్పుడు హిరణ్యకశిపుని సందేశం, నేను శివుణ్ణి మాత్రమే సంపూర్ణంగా నమ్మి నా దైవంగా ఆరాధించిన వాణ్ణి, మిగతా దేవతలను నిరసించిన వాణ్ణి అంటున్నాడు. ఇంతేకాక నా స్వంత కుమారుడు ప్రహ్లాదుడు వేరే దేవతలు ఉన్నారు, వేరే దేవతల్ని ఒప్పుకోవాలని సర్వయాతనలు పడ్డాడు నన్ను ఒప్పించడానికి. ముఖ్యంగా నారాయణుడు కూడా శివుని లాంటి ప్రధానమైన దేవతనే అని చెప్పి నాచే అంగీకరింపజేయటానికి సర్వయాతనలు పడ్డాడు. ఎన్ని యాతనలు పడ్డాడంటే, నేను ఇచ్చిన శిక్షలనన్నింటినీ అనుభవించి, అంటే విషాన్ని ఇచ్చాను, స్వీకరించాడు. తర్వాత సముద్రంలో పడదోశాను, ఓర్చుకున్నాడు. ఏనుగులతో తొక్కించాను. ఇట్లా అనేక విధాలైనటువంటి హింసలను పెట్టినా కూడా నాచే ఒక
విశాలమైన దృక్పథం నాలో కలిగించడానికి, సర్వదేవతల పట్ల ఒక మంచి అవగాహనను కల్పించడానికి నా కుమారుడు ప్రహ్లాదుడు సర్వయాతనను పడ్డాడు. నేను మాత్రం మహామూర్ఖంగా అహంకారంతో కేవలం శివుడే దైవమని మిగతా దేవతలందరినీ నిరసించాను. దానితో నా యొక్క పురోగతి ఆగిపోయింది, నా యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి ఆగిపోయింది. నా సందేశం ఏంటంటే, నాకంతా తెలుసు అనేటువంటి అజ్ఞానంలో ఉండకండి. దయచేసి నీకేమి తెలుసునో ధ్యానానికి కూర్చొని నిజంగా నీ తెలిసిన స్థితిని, నీ యొక్క అంతరాత్మ స్థితిని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని ఒక నిర్ణయానికి రండి. ఇట్లా ధ్యానంలో నీవు సాధన చేస్తే నీకు గురువుల సహాయము, దేవతల సహాయము ఎప్పుడూ ఉంటుంది. అంత మాత్రం చేత గురువు పైన సంపూర్ణ బాధ్యత నెట్టకండి. మరి స్వంతంగా నీ సాధన మీద ఎక్కువ ఆధారపడాలి. లేకపోతే స్వయంగా నీ ఎదిగేటువంటి అవకాశాన్ని కోల్పోతావు. ఇది వారు ఇచ్చినటువంటి సందేశంలో ఒక భాగం. ముఖ్యంగా చివరన 2 సందేశాలు ఇస్తున్నాడు. ఒకటి, ఇతర దేవతలను నిరసించకండి, ఇతర దేవతలను వ్యతిరేకించకండి. దేవతలందరూ గొప్పవారు, దేవతలందరూ వారి వారి ప్రతిభలో ఉన్నారు అనేటువంటి గుర్తింపును కలిగి ఉండండి. ఇంకొక ముఖ్యమైన సందేశం ఏంటంటే, చివరిగా మీ మూర్ఖత్వం చేత మీ జన్మలను వృధా చేసుకోకండి. ఇది చివరగా ఇచ్చిన సందేశం. ఇప్పుడు విభీషణుంది 4వ భాగంగా ఈ గ్రంథంలో సందేశం ఏంటంటే, వారు స్వయంగా తన మాటల్లో చెప్తున్నారు. నేను రావణుని తమ్ముణ్ణి, నేను నైతిక విలువల్ని, ధర్మాన్ని చాలా క్రమశిక్షణతో పాటించినటువంటి వాణ్ణి. కానీ నాలాంటి వాడు రావణుని రాజసౌధంలో ఉండటానికి ఏమాత్రము స్థానము లేదు. అయినా నేను స్వంత తమ్ముణ్ణి కాబట్టి మితిమీరిన సహనంతో, అంటే సహనం యొక్క అంచులను, హద్దులను దాటి కూడా నా రావణుని కోసం, నా అన్నయ్య కోసం నేను ఉండవలసి వచ్చింది. ధర్మాన్ని, నైతిక విలువల్ని నేనెంత గట్టిగా నమ్మి జీవించానో మీరందరూ కూడా ఆధునిక కాలంలో నాలాగే ధర్మాన్ని, నైతిక విలువల్ని కఠినమైన నియమంగా పెట్టుకొని జీవిస్తేనే నేటి కాలంలో మనమందరం సమాజము అభ్యున్నతికి కానీ ఆత్మోన్నతికి కానీ తోడ్పడిన వారం అవుతాము. లేకపోతే నా సందేశం ఏమిటంటే, ఆధునిక లోకానికి ఇప్పుడు రానున్న కాలము చాలా గడ్డు కాలము. అనేక ప్రళయాలకి, అనేక ఉత్పాతాలకి రాబోయే కాలం చాలా పరీక్షా సమయం జీవులకందరికీ, మానవాళికంతటికీ. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరి కళ్యాణం కోసం ఆధ్యాత్మిక అన్వేషణను సాగించండి, ఆధ్యాత్మిక సాధనను చక్కగా చేయండి. అట్లా అయితేనే భూమిని, ఇప్పటి సమాజాన్ని మనం రక్షించుకోగలుగుతాం. నేను గతములో ఒక సామాన్యుణ్ణి, కానీ నేడు 7వ చైతన్య శరీరానికి అధిపతిని కాగలిగాను. ఇది కేవలము నా సాధన వల్లనే. ఇది మనకు విభీషణుడు అందించినటువంటి, ఆధునిక కాలానికి అందించినటువంటి సందేశం. విభీషణుని సందేశం మనం ఇంతవరకు విన్నాం. ఇప్పుడు అశ్వత్థామ గారి సందేశం తెలుసుకుందాం. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, చిరంజీవి. తండ్రి గారి మార్గదర్శకత్వంలోనే 4వ ఏటనే ధ్యానాన్ని ప్రారంభించిండు. 17వ ఏడు వచ్చేసరికి యుద్ధ విద్యలను కూడా నేర్చాడు. ధ్యానాన్ని కాక యుద్ధ విద్యల్లో కూడా నేను 17వ సంవత్సరానికే ఆరితేరాను అని అశ్వత్థామ గారు చెప్తున్నారు. రోజుకు నేను 20 గంటలు నిరంతరంగా శ్రమించేవాడిని, అనేక పనుల్లో నిమగ్నమై ఉండేవాడిని అంటున్నారు. తర్వాత కాలంలో కౌరవ సభలో మేము ప్రతికూలమైన శక్తుల మధ్యన ఉండవలసి వచ్చినా
మా యొక్క నిరంతరమైనటువంటి ఆధ్యాత్మిక సాధనకు కానీ సంతృప్తికి కానీ ఎట్లాంటి కొరత ఏర్పడకుండా మేం జీవించగలిగాము అని చెప్తున్నారు. అశ్వత్థామ గారు ఆధ్యాత్మికత సాధనకు ఇచ్చిన సందేశం ఏంటంటే విధేయత అనేది చాలా అవసరం. నిరంతర సాధన, విధేయత అనేది ఆధ్యాత్మికతకు అత్యావశ్యకమైనది అని చెప్తున్నారు. తను చిరంజీవిగా నేను జీవించాలి అనేటువంటి ఇచ్ఛ తనకి తర్వాత కాలంలో వచ్చింది. మొదటి నుంచి నాకు ఈ ఇచ్ఛ లేదని చెప్తున్నారు. ఇది మా తండ్రి గారి ద్వారా నేను ఈ విద్యను నేర్చుకున్నాను అంటున్నారు. మరి చిరంజీవిగా జీవించాలని తనకి ఎందుకు ఇచ్ఛ ఏర్పడ్డదని అంటే దానికి కారణం చెప్తున్నారు. మహాభారత సంగ్రామానికి ఒక స్మృతి రూపకంగా, ఒక జ్ఞాపకంగా నేను చిరకాలం జీవించాలనేటువంటి కోరిక నాకు అప్పుడు ఉదయించింది. దాని కొరకు మా తండ్రి గారి దగ్గరే ఈ చిరంజీవిగా ఉండటానికి నేను నేర్చుకున్నాను అంటున్నాను. తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఈ సందేశము 1994లో ఇచ్చిన సందేశం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అనేక మంది ఆచార్యుల దగ్గర నుండి ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రాన్ని అంటే ఖగోళ భౌతిక శాస్త్రాన్ని నేర్చుకుంటున్నాను. ఇది ఇప్పుడు చరమ దశలో ఉంది, అంటే నేర్చుకోవడం పూర్తి అయ్యే దశలో ఉంది అని ఒక విషయం చెప్పారు. తర్వాత చిరంజీవిగా వర్ధిల్లడానికి మనకి ఎవరికైనా కావలసినటువంటి గుణాలు, సాధన ఏమిటి అనే విషయంగా చెప్తున్నారు. ఒకటి ఏంటంటే నిరంతరము జీవితాన్ని కొనసాగించాలనేటువంటి తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి అంటున్నారు. ఎవరైతే చిరంజీవిగా జీవించాలనే కోరిక ఉంటుందో దాన్ని సాధించడానికి ఉండవలసినటువంటి సాధన ఏంటంటే నిరంతరము నేను జీవించాలనేటువంటి తీవ్రమైన జీవిత ఆకాంక్ష ఉండాలి అని చెప్తున్నారు. రెండవది ఏంటంటే సర్వమానవాళికి ఉపయోగపడేటువంటి కార్యాలను సాధించడానికి ఎంతటి తీవ్రమైనటువంటి ప్రతిఘటనలను అంటే ఛాలెంజెస్ని ఎదుర్కొనైనా వాటికి ఎదురు నిలిచైనా నిరంతర సాధన చేసేటువంటి లక్షణం ఉండాలి. ఇది దేని కొరకు? తన కొరకే కాక సర్వమానవ కళ్యాణం కొరకు ఉపయోగించేటువంటి పనులకు అన్నింటినీ సాధించడానికి తీవ్రమైన సాధన చేసేటువంటి శక్తి, సాధనా సంపత్తిని కలిగి ఉండాలి. అట్లాంటి వాళ్ళకే చిరంజీవిగా వర్ధిల్లేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇతరులకు నిరంతరము సహాయం చెయ్యాలి అనేటువంటి తీవ్రమైన తపన కూడా ఉండాలి. ఇవన్నీ చిరంజీవిగా ఉండవలసిన వారికి లక్షణాలు, అర్హత, చేయవలసిన సాధన అనేటువంటి పాయింట్స్లో చెప్తున్నాడు. ఇంకా అర్జునుని గురించి ఒక మాట చెప్పారు. అర్జునుడు శుద్ధ మనస్కుడు, విధేయత కలిగిన వాడు అని ఒక 2 గుణాలను, గొప్ప గుణాలను అర్జునుని గురించి చెప్పాడు. తర్వాత కర్ణుని గురించి, దుర్యోధనుని గురించి చెప్పాడు. దుర్యోధనుడు గొప్ప ధ్యాని అని చెప్తున్నాడు. ఇది మనకి పురాణ పాత్రల్లో మనం చదివినప్పుడు గొప్ప ధ్యాని అనేది మనకి ఎక్కడ రాదు. కానీ అశ్వత్థామ పాత్ర వలన తనే ఈ సందేశాన్ని ఇస్తుండు కాబట్టి 1994లో ఈ కొత్త విషయం మనకు వెలుగులోనికి వచ్చింది వీరి సందేశం ద్వారా. అదేంటంటే దుర్యోధనుడు కేవలము తీవ్రమైన అధికార దాహం కలవాడు, అసూయాపరుడు అనేటువంటి క్వాలిటీస్ని మాత్రమే ఎక్కడ మనకి మహాభారత సంగ్రామంలో వ్యాస మహర్షి రాసిన దాంట్లో కనపడుతుంది. కానీ ఇప్పుడు వీరిచ్చిన సందేశంలో ఏం తెలుస్తుందంటే దుర్యోధనుడు కేవలము తీవ్రమైన అధికార దాహం మాత్రమే కలిగిన వాడు కాదు, గొప్ప ధ్యాని అంటున్నాడు. మరి ఎందుకు ఈ అధికార దాహం, అసూయ ఏర్పడ్డది అని అంటే తండ్రి వలన ఏర్పడ్డది అనేటువంటిది చెప్తున్నాడు. ధృతరాష్ట్రుని వలన ఏర్పడ్డదని చెప్తున్నాడు. ఇది ఒక కొత్త విషయం మనకు వెలుగులోకి వచ్చింది. తర్వాత కర్ణుని గురించి ఒక మాట చెప్పాడు. కర్ణుడు తనకి తనకు ఆపస్సమయములో దుర్యోధనుడు ఆదుకున్నాడు కాబట్టి, కాపాడిండు కాబట్టి కృతజ్ఞతతో దుర్యోధనుని కోసం తన ప్రాణాలైనా కూడా త్యాగం చేశాడు. అంత గొప్ప త్యాగధనుడు కర్ణుడు
అనేటువంటి కర్ణుని పాత్ర, కర్ణుని శీలం గురించి ఈ మాట చెప్పారు. తర్వాత నాకు హనుమాన్తో కలిసి పనిచేయాలి అనేటువంటి తీవ్రమైన ఆకాంక్ష ఉండేది అని చెప్తున్నారు అశ్వత్థామ. నాకు హనుమాన్తో కలిసి పని చేయాలి అనేటువంటి తీవ్రమైన ఆకాంక్ష ఉండేది, అది ఇప్పుడు నెరవేరింది. అంటే దీని అర్థం ఏంటంటే మేమిద్దరం కలిసి పనిచేశాము అని అర్థం. ఇప్పుడు మహాభారత కాలం అయిపోయింది, ఇప్పుడు మేమేం చేస్తున్నామనేది చెప్తున్నారు. అరుణ గారు ఒక ప్రశ్న అడిగారు వీరిని, అశ్వత్థామ. ఏమనంటే, మీరు చిరంజీవిగా ఉంటున్నారు కదా, మిమ్మల్ని ఇప్పుడు దర్శించవచ్చునా భౌతికంగా, ఫిజికల్గా అని అడిగితే, ఇప్పుడు దర్శించడానికి కుదరదమ్మా, నేను ఇప్పుడు ప్రపంచ జనాలకి సందేశాన్ని ఇవ్వటంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాను. యాక్సిస్ చేంజ్ అంటే కక్ష్య మార్పిడి జరిగేటప్పుడు నేను భౌతికంగా మీరు చూడవచ్చును, మీరు నన్ను చూడవచ్చును అప్పుడు. ఎందుకనంటే మీరు అర్జునుని లాంటి విధేయత కలిగినటువంటి వారు అన్నాడు అరుణ గారిని. అంటే అప్పుడు వెంటనే అరుణ గారు ఏమంటారంటే, మమ్మల్ని అర్జునుని లాంటి గొప్పవానితో పోల్చి చెప్పినందుకు కృతజ్ఞతలు అని చెప్పారు వారికి. పిల్లల్ని గురించి సందేశం మీరేమిస్తారు అని అడిగితే, పిల్లలకి నేను ఇచ్చే సందేశం ఏమీ లేదన్నారు. చిత్రం ఏంటంటే, మనకి ఈ విషయం గమనించం. మనం పిల్లల్లో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి ఆత్మ సంపత్తి మనకు గ్రహించలేం పెద్దవాళ్ళం. కానీ వాళ్ళు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారట అంటే, ఇప్పటి పిల్లలు దే ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్స్ అన్నాడు. నా యొక్క సందేశము వారికి ఇవ్వవలసిన పని ఏమీ లేదు, వాళ్ళు పర్ఫెక్ట్ మాస్టర్స్. కానీ వాళ్ళకు మీరు చేయవలసింది ఏంటి అంటే, వాళ్ళకు ధ్యానాన్ని చేసేటట్టు చేయండి అంతే, వాళ్ళకంతా తెలుసు అన్నాడు. ఇది పిల్లలకు అశ్వత్థామ గారు ఇచ్చిన సందేశం. పిల్లలను గురించి మనకు తెలియని విషయం అశ్వత్థామ గారు ఇంత గొప్పగా వారి సందేశంలో చెప్పారు. తర్వాత మీ గురించి చెప్పండి అని అడిగింది అరుణ గారు. అడిగితే, ఆధ్యాత్మిక ధ్యేయాన్ని, నేను ఏ ధ్యేయాన్ని ఎన్నుకొని దాన్ని సాధించడానికి తపస్సు కానీ సాధన కానీ చేయలేదు. నేను కేవలం అనుక్షణము, ప్రతి క్షణము, ఈ క్షణములో జీవించాను. అంటే వర్తమాన క్షణములో జీవిస్తూ కార్యాలను చేస్తూ కొనసాగిస్తూ పోతున్నాను. నాకు ఏ విధమైనటువంటి ధ్యేయము కొరకు నేను తపస్సు చేయలేదు అంటున్నారు. తర్వాత బుద్ధుని గురించి ఒక మాట చెప్పారు అశ్వత్థామ. బుద్ధుడు కూడా నిర్వాణాన్ని ధ్యేయంగా, అంటే మోక్షాన్ని ధ్యేయంగా పెట్టుకొని ధ్యానం చేయలేదు. వారి ధ్యేయం ఏంటంటే సర్వ మానవాళికి సహాయం చేయాలి అనేటువంటి దృక్పథంతోనే వారు వారి జీవితాన్ని గడిపారు అని చెప్తున్నారు. అశ్వత్థామ సందేశాలు కొన్ని ఏమంటున్నారంటే, నీ విధిని నీవు నిర్వర్తించు. రెండవది, గ్రంథ అధ్యయనం చేయి. మూడవది, గ్రంథ అధ్యయనం చేయి, ధ్యానం చేయి. తర్వాత ఈ గ్రంథ అధ్యయనం చేయటం, గ్రంథ అధ్యయనంలో వచ్చిన నీ జ్ఞానాన్ని అందరికీ పంచు. ధ్యానములో నీ అనుభవాన్ని అందరికీ పంచు. ఇది అశ్వత్థామ ఇప్పటి ప్రపంచానికి ఇచ్చిన సందేశాల్లో కొన్ని. ఇప్పుడు ఈ అశ్వత్థామ సందేశములో చివరి భాగంలో మాస్టర్ పత్రిజీ గురించిన ప్రస్తావన తెచ్చారు. వారి ఏమంటున్నారంటే, మాస్టర్ పత్రిజీని జ్ఞాపకం ఉంచుకోండి. వారు సామాన్యంగా కనిపించిన అసామాన్యమైనటువంటి మహాపురుషుడు అంటున్నారు. ఎంత సామాన్యంగా సంచరించే మహానుభావుడైతే అంత గొప్పవాడని అర్థము, ఆ విషయం తెలుసుకోండి అంటున్నాడు. తర్వాత ఎంత గొప్పవాడైతే అంత సాధారణంగా కనిపిస్తాడు పత్రిజీ, అలాంటి వాడే అంటున్నాడు. తర్వాత నారదుని గురించి ప్రస్తావన తెచ్చాడు. నారదుడు ఇప్పుడు సర్వలోకాల్లో సంచరిస్తూ మల్టీ డైమెన్షనల్, అన్ని డైమెన్షన్స్లో అందరికీ సహాయం చేయగలిగేంత గొప్ప మాస్టర్ అయ్యాడు. అతన్ని ఏమంటున్నారంటే ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ అని పిలవచ్చు అన్నారు. ఇది నారదుని గురించి. తర్వాత ఇప్పటి ప్రపంచానికి ఇచ్చేటువంటి సందేశంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ సందేశంగా ఇస్తున్నారు. ఏంటంటే, మనకున్న అలవాట్ల వలలలో చిక్కకండి ఒకటి. రెండవది, సత్సంగము చేయండి. మూడవది, పిల్లలని
వాళ్ళు ఏది చెప్తే అది శ్రద్ధగా వినండి, వాళ్ళను ప్రేమించండి అంటున్నారు. తర్వాత పక్క వారిని సహించండి అంటున్నారు. తర్వాత ఇలాంటి మంచి అలవాట్లను అలవరుచుకుంటేనే ఆధ్యాత్మిక వికాసము జరుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత ఈ ఆధ్యాత్మిక సాధనకి ఎంత అనంతమైందనంటే దీనికి అంతము లేదు. ఎంతైనా సాధన చేయవచ్చు, ఎన్నైనా సాధించవచ్చు. అయితే దీనికి కొలబద్దలు లేవు, కొలవడానికి ఎంత సాధన చేశాము అనడానికి. మీరు ఏం చేయాలంటే నేను ఎక్కడున్నాను, నా సాధనలో నేను ఎక్కడున్నాను అని తెలుసుకోవాలనుకుంటే మీ లోపలికి మీరు వెళ్ళండి, ధ్యానంలో కూర్చోవండి, మీ పరిస్థితి మీకు తెలుస్తుంది అన్నారు. ఇది ప్రాక్టికల్ సాధన గురించి వారిచ్చిన సందేశం అందరికీ. తర్వాత తన గురించి ఒక విషయం చెప్పారు. నేను గత జన్మల్లో కొన్ని పరాజయాలను పొందాను, కానీ అవన్నింటినీ సాధనతో అధిగమించాను అంటున్నారు. నేను ఎన్నో విషయాలను కృష్ణుని సాన్నిధ్యంలో తెలుసుకున్నాను, నాకు తెలియకుండానే వారు నాకు గురువుగా ఎంతో సహాయం చేశారు అని కృష్ణుని గురించి చెప్తున్నారు. తర్వాత అరుణ గారు ఒక ప్రశ్న అడిగారు. ఏమనంటే, మీలాంటి వారిగా మమ్మల్ని రూపొందించడానికి మీరు మాకు గైడ్గా పనిచేస్తారా అని అడిగారు. అడిగితే అప్పుడు అశ్వత్థామ ఏమంటున్నారంటే, ఇది హాస్యాస్పదమైన విషయం, నేను మీకు గైడ్ చేయవలసిన అవసరం లేదు, మీ పత్రిజీ గారు నాకంటే అన్ని విధాలా గొప్పవాడు అని చెప్పారు. నన్ను మించిన వారు, వారిలా మిమ్మల్ని తయారు చేయడానికి వారు నిరంతరం కృషి చేస్తున్నారు అని అన్నారు. తర్వాత అతడి సన్నిధికి ఎవరు వస్తే వారిని, వారి ఆత్మను వికసింపజేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు అన్నాడు. ఇదంతా అశ్వత్థామ పత్రిజీ గారి గురించి చెప్పేటువంటి గొప్ప అప్రిసియేషన్. అతనిలో ఎంత శక్తి ఉందంటే, పత్రిజీలో ఎంత శక్తి ఉందంటే, ఇదంతా అశ్వత్థామ తను సొంతంగా మాట్లాడుతున్నారు. మీరేది కోరితే దాన్ని మీకు ఇవ్వగలరు, అంత శక్తి సంపన్నులు వారు అని చెప్తున్నారు. లేకుంటే అంత గొప్పవాడు కాకుంటే తన శిష్యులను ఎవరైనా మాస్టర్స్ అని పిలుస్తారా? అతడొక్కడే తన శిష్యులను అందరినీ మాస్టర్స్ అని పిలుస్తాడు. ఇది ఈ విధంగా చాలా పత్రిజీ గారిని చాలా హృదయపూర్వకంగా గొప్పగా పొగిడినటువంటి సందేశం అశ్వత్థామ యొక్క సందేశంలో చివరి భాగంగా ఉంది. ఇంతటితో ఈ అశ్వత్థామ ఇచ్చిన సందేశం పూర్తయింది. ఇంతవరకు మనం అశ్వత్థామ గారి సందేశాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత నారద మహర్షి వారి సందేశం ఉంటుంది, దాన్ని తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.